శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. నేడు ముఖ్యంగా ఉద్యోగ సమాచారం మరి విద్యా, ఉద్యోగ సమాచారం ముందుగా చూస్తుంటే మనకు ప్రధానంగా టీచర్లకు టెట్ టెన్షన్ 5 ఏళ్ళు పైబడిన సర్వీసు ఉన్నవారు టెట్ పాస్ కావాల్సిందే అని పాస్ కావాల్సిందని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మినహాయింపు ఇవ్వని ఎన్‌సిటిఈ 2 ఏళ్ల వ్యవధిలో ఉత్తీర్ణత కాకుంటే ఇంటికే మరి జిల్లాలోని టెట్ లేని వారు మరి 2017 ఇది కరీంనగర్ టౌన్‌కు సంబంధించినటువంటి సమాచారం. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా టీచర్లకు టెట్ ఉండవలసిందే. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా రైల్వే రిక్రూట్‌మెంట్‌లో మనీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పైన కూడా మనకు 3058 పోస్టులున్నాయి. అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద మనకు డిగ్రీ పైన మనకు 5810 ఖాళీలున్నాయి. మరి ఇంకొన్ని 2569 ఖాళీలున్నాయి. మరి ఆసక్తి గల అభ్యర్థులు కూడా మీరు మరి నవంబర్ 10 వరకు మనకు నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అర్హతతో ఉన్నటువంటి డిగ్రీ అర్హతతో నవంబర్ 20 వరకు ఆఖరి దరఖాస్తు తేదీ. అదేవిధంగా ఇంటర్మీడియట్‌తో దరఖాస్తు చేసే అభ్యర్థులు మనకు నవంబర్ 27 వరకు మరి స సమయం ఇచ్చారు. మీరు అప్లై చేసుకోవచ్చు ఆసక్తి గల అభ్యర్థులు. మరి అదేవిధంగా మనకు ఉద్యోగ సమాచారంలో మనకు ఎన్‌ఈఈ పీసీఎల్‌లో 98 అప్రెంటిస్ పోస్టులు మొత్తము 98 ఖాళీలున్నాయి. మరి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మనకు 46, డిప్లొమా అప్రెంటిస్ 26 మొత్తము ఈ విధంగా ఒక వివిధ విభాగాలకు మరి కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తం 98 పోస్టులున్నాయి. మరి ఆ అర్హత గల అభ్యర్థులు మొత్తం మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క వెబ్‌సైట్ యొక్క లింకు ఇస్తాం. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా ఎయిమ్స్ మంగళగిరిలో అసిస్టెంట్ పోస్ట్‌లో భర్తీలు. ఇది కూడా చివరగా మనకు మొత్తం 7 పోస్టులున్నాయి. అదేవిధంగా ఇది ఈ యొక్క దీని పూర్తి సమాచారం మా యొక్క ఛానల్ పొందుపరుస్తాం. ఇక్కడ కూడా మీకు వెబ్‌సైట్ లింక్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్‌విఎన్‌ఐటీ సూరత్‌లో అసిస్టెంట్ పోస్టులు మనకు మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. మరియు తర్వాత పోస్టును ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి. ఈ పోస్టుకు సంబంధించింది. వయస్సు జూనియర్ అసిస్టెంట్‌కు 27 ఏళ్ళు, మరి సీనియర్ అసిస్టెంట్‌కు 33 ఏళ్ళు ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా దరఖాస్తు ఆన్‌లైన్ విధానం గాని ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి నవంబర్ 14 వరకు చివరి తేదీ. ఇంకో ప్రధాన వార్త మన వనిత విశ్వ విజేత అనే మన మహిళల వన్డే ప్రపంచ కప్ తొలిసారి కైవసం చేసుకుంది. 47 ఏళ్ల నిరీక్షణకు తెర. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షఫాలి వర్మ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. అదేవిధంగా ఇంకో ప్రధానమైనటువంటి ప్రధాన వార్త మనకు CMS-03 సక్సెస్ దీన్ని తీసుకెళ్ళినటువంటి LVM-3M5 అన్నటువంటి ర్యాకెట్, మరి బాహుబలి ర్యాకెట్ C5 మరి క్రయోజనిక్ స్టేజ్ నుంచి రీజనరేషన్ పరీక్ష సఫలం. ఇస్రో చైర్మన్ నారాయణన్. అదే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టినటువంటి ఇస్రో మనకు CMS-03 ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. మరి బాహుబలి ర్యాకెట్‌గా పేరొందినటువంటి LVM-3M5 వాహక నౌక ద్వారా మరి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. మరి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5:26 అది నింగిలోకి బయలుదేరింది. 16 నిమిషాల 29 సెకన్ల పాటు పయనించి మనకు 5:42 గంటలకు ఉపగ్రహాన్ని మరి కక్షలోకి ఆహ్, ప్రవేశపెట్టారు. ఇది విజయవంతమైంది. మరొక విజయం. అది రాష్ట్రానికి కొత్తగా 75 మెడికల్ పీజీ సీట్లు 7 ప్రభుత్వ కాలేజీలకు కేటాయించినటువంటి ఎన్ఎంసీ వైద్య సేవలు మరింత బలోపేతం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరగనున్నటువంటి స్పెషలిస్ట్ వైద్యులు. ఇది ప్రధానంగా వార్త. మరి పీజీ సీట్ల పెంపుతో మెరుగైన వైద్యం ఇవ్వొచ్చని. అదేవిధంగా మనకు చదువులో వెనుకబాటుకు పిల్లలను నిందించలేము. దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది? మరి తక్కువ మంది విద్యార్థులు పాఠశాలకు సమీపంలో బడిలో విలీనం చేయాలంటున్నారు.
మరి పిల్లలు కనీస అభ్యసన సామర్థ్యాలు ఉండకపోవడానికి కారణాలేమిటి? పిల్లల్లో పుస్తక పఠనం పెంచాలంటే ఎటువంటి చర్యలు అవసరం? అభ్యసన సామర్థ్యాల పెంపునకు టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వాలు చెప్తున్నాయి. వాటితో మార్పు ఉంటుందా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మనము హ్మ్. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఎయిమ్స్‌లో హ్మ్. పాట్నాలో పీజీఆర్‌ఈ కోర్సులు 4 ఉన్నాయి. మరి ఇది పూర్తి వివరాలు మనకు వెబ్‌సైట్ యొక్క లింక్‌లో పొందుపరిచాము. చివరి తేదీ మాత్రం పరీక్ష తేదీ మనకు డిసెంబర్ 8 ఉంటుంది. పరీక్ష చివరి తేదీ మాత్రం స్టార్టింగ్ ఆల్రెడీ అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ అయింది. మరి ఎంపిక ఆన్‌లైన్‌లోనే ఉంటుంది కాబట్టి 15 ఈ నెల 15 వరకు చివరి తేదీ. అదేవిధంగా ఐఐటీ ఢిల్లీలో జేఆర్ఎఫ్ ఇన్‌స్టిట్యూట్ మొత్తం 2 కాలేజీలు ఉన్నాయి. మరి ఇది ప్రధానంగా ఈ యొక్క వెబ్‌సైట్ యొక్క లింక్ పొందుపరుస్తాం. అక్కడ చూసుకోవచ్చు. ఉద్యోగాల రైలు వచ్చేసింది. మొత్తం ఇంటర్‌తో 3058 పోస్టులు ఇదివరకు చదివినాం. అంతరిక్షంలోకి 4410 కిలోల శాటిలైట్ స్వదేశీ గడ్డపై నుంచి తొలిసారి అతి భారీ ఉపగ్రహం ప్రయోగం జీశాట్ 7R విజయవంతంగా కక్షలోకి మరి చేపట్టింది. అదేవిధంగా మనకు చేర్చిన బాహుబలి చే రాకెట్ హిందూ మహాసముద్రంకు నేవీ కమ్యూనికేషన్ కానున్నట్టు శాటిలైట్ అని ప్రధానంగా వార్త. అదేవిధంగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలి. పాల్వంచకు సంబంధించింది. ఇది మనకు 10థ్ కొత్తగూడెంలో ఇది సింగరేణి సంస్థ సహకారంతో ఈ నెల 11 కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించే మెగా జాబ్ మేళకు యువత సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. మరి ప్రధానంగా ఈ ఆయన ఈ మేరకు ఆదివారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 తరగతి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ, ఫార్మసీ లాంటి కోర్సుల ద్వారా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు 18-40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతీ యువకులకు జాబ్ మేళకు హాజరు కావాలని అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు వెంటనే తీసుకురావాలని ఇది ప్రధానంగా వార్త మనకు కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో టీ-షర్ట్ పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు, మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో ఈ నెల ప 13 వరకు నిర్వహణ వెల్లడించిన పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు. అదేవిధంగా మనకు బడుల్లో మిగులు టీచర్లు మనకు 8,000 బడుల్లో 16,000 మంది సర్ప్లస్‌తో లెక్క తెలిసినటువంటి పాఠశాల విద్యాశాఖ. మనకు విమెన్స్ వరల్డ్ కప్‌లో జగజ్జేత మన భారత్ తొలిసారి ప్రపంచ కప్ కైవసం. షఫాలి మేరకులు చెలరేగిన స్మృతి మందాన దీప్తి రాణించిన రీచా 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అదేవిధంగా 246 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. మహిళా ప్రపంచ కప్‌ను గెలిచినటువంటి భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఇది ప్రధానంగా వార్త. మనకు టెట్ అర్హత తప్పనిసరితో టీచర్ల కలవరం మరి తీర్పుపై దేశవ్యాప్తంగా 22 రివ్యూ పిటిషన్లున్నాయి. ఇంప్లీడ్ అయిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం. తీర్పుపై ఉపాధ్యాయుల ఉత్కంఠత. మరి ఇది ఒక ప్రధాన వార్త. మైక్రోసాఫ్ట్‌లో కొత్త ఉద్యోగాలు మన ఏఐకి ప్రాధాన్యత వెల్లడించిన సత్య నాదెళ్ల. ఇది ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. సుమారు ఈ యొక్క ఉద్యోగ సమాచారాన్ని సుమారు 13 పత్రికలలో మరి క్రోడీకరించి మీ ముందు ఉంచడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు గానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలని, జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఉద్యోగ సమాచారం గానీ మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఇంకా ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళైతే బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ గంటని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందుతారు కాబట్టి మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు.